ఆ దినమున మీరు ఎలా పొందుకు యెహోవే నీవు నా మీద కోపపడింది, నీ కోపము చల్లారి నేను స్తుతించుతున్న మైక్ ఆపని అమ్మా, వైర్ మైక్ అండి. నా మీద కోపపడింది, నీ కోపము చల్లారి నిన్ను స్తుతించుతున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు. నేను భయపడక ఆయనను నమ్ముకొని ఉన్నాను. యెహోవా నాకు బలము, ఆయనే నా కీర్తన ఆస్పదం, ఆయన నాకు రక్షణ దారుణమైన. కావున మీరు ఆనందపడి రక్షణ దారుణమై బావుల నుండి నీళ్లు చేదకుందు. ఆ దినమున మీరు ఎలాగందు యెహోవాను స్తుతించుడి, ఆయన నామమున ప్రకటించుడి. జనులారా ఆయన క్రియలను ప్రచురం చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకము తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడి ఆయన తన మహిమను వెల్లడిపరిచింది. ఆయన తన మహిమను వెల్లడిపరిచింది. భూమి అంతటను ఇది తెలియబడింది. సియోను నివాసి ఏ బ్యాటరీలు అయిపోయినారా? అమ్మాయికి అమ్మ, వైర్ మైకి అమ్మ. ఆయన తన మహిమను వెల్లడిపరిచింది. భూమి మీద అంతటను ఇది తెలియబడింది. సియోను నివాసి దగ్గరగా చేయను. నీ మధ్యలో నా ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు కనుడై ఉన్నాడు. ఇంతటితో నేను దీని కొరకు ఏర్పాటు చేయబడిన పాత్ర వాక్యాలను ముగిస్తున్నాను. పత్రిక వాక్యము అపోస్తలుల కార్యగ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి 16వ వచనం వరకు ఏర్పాటు చేయబడిన వారి నుంచి చదివించండి. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన